వానాకాలం రానే వచ్చింది. షావుకార్ దగ్గర అప్పు తీసుకున్నారా? ఇత్తనాలు యూరియా బస్తాలు కొన్నారా? ఏం ఇత్తనాలో ఏం పంట పండిస్తున్నారు ఏం కథ? సరే గాని ఇత్తనాలు కొనే ముందు జరందగ్గిది చూసి ముందడుగు ఎయ్యూరి. నువ్వు వేసుకోవే. సర్కార్ ఇచ్చే ఇత్తన పొడ్ల సంగతి ఇట్లుంటే ఇక పత్తి చేనులు టమాటా బీరకాయ ఆనంకాయ వంకాయ పాలకూర సుక్కకూర ఎవరైతే వండిద్దాం అనుకుంటున్నారో ఈ ముచ్చట మీకోసమే. జర్ర బీర్పై చూడుండ్రి. ఇది ఇత్తనాలు కొనుక్కొస్తాందుకు పోతున్నారా దుకాణంలో పోయింటి? ఆడ ఏమనుకుంటారు ఎరికేనా? పోయినసారిగా ఇత్తనాలు వేస్తే మంచి పంట వచ్చిందే మళ్ళీ అవే కొందామని ఒకరు అంటుంటారు. పత్తి ఇత్తులు వేస్తే చేనే ఎదగలే పెట్టుబడి కూడా వెళ్ళలే అని ఇంకోళ్ళు అంటారు. రైతులు పొద్దుమాపు కష్టపడి పంట పండించుడు ఒక ఎత్తు అయితే ఏ ఇత్తనాలు కొనుక్కొచ్చేయాలనో ఎంపిక చేసుకున్నాడు ఇంకో ఎత్తు అయింది. ఎందుకంటే ఇగో ఇవి చూడుండ్రి. రామ లక్ష్మణ బ్రహ్మ విష్ణు మహేశ్వర హనుమాన్ అర్జున్ ఇటువంటి పేర్లతోని బొచ్చెడు కంపెనీలు వచ్చినాయి. ఇవి పాతవాడే అనుకున్నారో ఏమో ఇప్పుడు ఝాన్సీ సుజాత భద్ర సిద్ధాంత్ దీక్ష ఆర్య అని సినిమాల పేర్లు పెట్టి ఇత్తనాలు తయారు చేస్తున్నారు. ఈ ఇత్తనాలు ఎసొంటియో మన రసమై బాలకిషన్ చెప్తాడు. ఇనుండ్రి ఒక్కపారి. ఎయ్ తెలంగాణ పల్లెలో ఏ రైతింటికి పోతే దావోదికి సిలకలకు వరి గొలుసులు కడతారు, వదికి ఎల్లిగడ్డలు జడలు, వదికి ఉల్లిగడ్డలు జడలు. ఇత్తన కంకులు అయితే కుండబోర్లేసి ఆఫ్సెట్ మీద కడతాం. ఏమంటావు అన్న? ఇలా ఇత్తన కంకులు కావాలంటే గుంటూరు నుంచి సీడ్స్ రావాలి. అయ్యా వడ్లు అనుకుంటాం మొలకజాలు అనుకుంటామంటే బందర్ నుంచి వడ్లు రావాలి. ఆ ఆంధ్ర విత్తనాలు తీసుకొచ్చి మన తెలంగాణ మట్లే వస్తే మొలితే నారాయణ, మునిగితే శివ, ఇంకా ఎక్కువ మునిగింది అనుకో చెట్టుకు పగ్గానికి గురేసుకొని ఊగులాడబడాలి. ఇన్నరా ఎసొంటియో దిక్కుమాలిన ఇత్తనాలు మార్కెట్లోకి వచ్చినాయి. ఏ కంపెనీ మంచిదో ఏది చెడ్డదో ఎవ్వరికి తెలియదు. ఓ దుఃఖం కాడికి రైతు వచ్చి ఎంత పరిశాన్ పడుతున్నాడో చూడు. ఆ 20-30 పేర్లతో ఉన్నాయి అవి. మనం ఏ రకంలో వండుతుంది ఏం చేస్తుంది అనేది మనకేం తెలుసులేదు. ఎక్కువ 10 కుంటలు వండుతా అంటారు, 5 కుంటలు అంటారు, 10-15 కుంటలు అంటారు. అది ఏది దిగుబడి వచ్చేది మాకేం తెలుసులేదు. కొనుడు సుఖ పరిశాన్లను కాస్తగారి చూసిండ్రా. ఇది మంచిది అది మంచిది ఇదేస్తే పెట్టుబడి కంటే ఎక్కువ వెళ్తుంది, ఏడాదిలో లక్షాధికారి అవుతారని చెప్తుంటారు. అవి కనుక నమ్మి మోసపోతారంటే తినకూట్లే మన్ను పోసుకున్నట్టే అవుతుంది. సర్కారు వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉంటే ఈ అడమైన ఇత్తనాల మీద కేసులు పెట్టాలి. కానీ అంతా అందిన కాడికి వంచుకునేటోళ్లే మోపోయినాక మనం ఏం చేస్తాం చెప్పుండ్రి. అందుకే మంచి ఏవో చెడ్డ ఏవో మనమే చూసుకొని కొనుక్కోవాలి. అడమైనవి కొని పరిశాన్ కాకుండ్రి సుమా చెప్తున్నా. ఎంత గొప్ప జీవితం తెలంగాణ రైతుది, ఎంత అద్భుతమైన జీవితం తెలంగాణ రైతుది. ఇంటి దండాలకు ఎల్లిగడ్డ జడవి రంగ ఏలాడగలరా. ఇప్పుడు నా పల్లెలల్లా